ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు తెలంగాణ ముస్తాబైంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాల సందడి 2 రోజుల ముందుగానే ప్రారంభమైంది. రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా ఆదివారం నుంచి 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉజ్జయిని మహంకాళి బోనాలకు మహంకాళి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు పూర్తి చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడ, పల్లెపట్నం తేడా లేకుండా బోనాల వేడుకలో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శివశక్తులకు భోగినీలు, అమ్మవారి బోనం సమర్పించేందుకు ప్రత్యేక టైం కేటాయించారు. ఇటు మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి లష్కర్ బోనాలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఆదివారం మహంకాళి బోనాలు ప్రారంభమవగా ఆ తర్వాత రోజు అంటే సోమవారం రంగం అంబారి కార్యక్రమం ఉండనుంది. ఈ ఏడాది బోనాలకు ముందుగా అప్రమత్తమైన నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బోనం ఎత్తుకొని వచ్చే సామాన్య భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక పాసులు జారీ చేసింది. ఒకవేళ క్యూ లైన్స్ లో ఉన్న భక్తులకు ఇబ్బందులు ఎదురైతే వారిని వెంటనే బయటకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. అన్ని లైన్స్ లో 16 అడుగులకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేసింది. ఇందులో 2 ప్రత్యేక లైన్లు బోనాలతో వచ్చే వారికి కేటాయించగా సామాన్య భక్తుల దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరో 2 లైన్లు దేవాలయం ఇచ్చిన పాసులు జారీ చేసిన వారికి కేటాయించారు. అలాగే బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇటు గవర్నర్తో పాటు కేంద్ర